సో గేమ్ చేంజర్ కి ఇంకో 10 to 15 days షూటింగ్ అయితే మిగిలింది. గుడ్ న్యూస్ ఏంటంటే రామ్ చరణ్ గారి షూటింగ్ పోర్షన్ అయిపోయిందంట. దాని వల్ల ఆయన RC16 చేయడానికి ఇలాంటి ఇబ్బంది లేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఒక పొలిటికల్ సినిమా చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? అండ్ ఆల్సో 2024 లో రిలీజ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు గేమ్ చేంజర్. ప్రస్తుతానికి ఇండియన్ 2 ప్రమోషన్స్ లో శంకర్ గారు చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఆల్సో దీని తర్వాత ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత టోటల్ గా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తారంట. సో దాని వల్ల ఇది టైం పడుతుంది. అండ్ రిలీజ్ డేట్లు ఏవి సరిగ్గా లేవు మనకి. జనరల్ గా ఆగస్ట్ సెప్టెంబర్ అయితే మాత్రం ఛాన్సే లేదు బ్రో. వాళ్ళకి వర్క్ కంప్లీట్ అయిపోదు. అండ్ ఆల్సో వర్క్ కంప్లీట్ అయినా కానీ 5th నాడు మనకి గోట్ ఉంది తమిళ్లో, తెలుగులో దేవరా ఉంది. October 10th అనుకున్నా గానీ మన దేవరా ఒరిజినల్ రిలీజ్ డేట్ దాని కంగువా ఆక్రమించేసింది. ఈవెన్ లేటర్ పార్ట్ ఆఫ్ అక్టోబర్ అనుకున్నా గానీ దాన్ని వెయిట్ ఏం తీసుకుంది. ఇక్కడ శంకర్ గారు కాబట్టి తమిళ్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు నా ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే గేమ్ చేంజర్ ని కొంచెం సైడ్ చేశారు నాకైతే తెలుస్తుంది అది. సో టోటల్ శంకర్ గారు టోటల్ ఫోకస్ అంతా తెలుగు మాత్రమే పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని నా ఫీలింగ్ అన్నట్టు. సో ఎట్లుంటుందో చూడాలి దాని మీద కూడా. అండ్ ఆల్సో లైక్ అక్టోబర్ అయితే ఛాన్సే లేదు. నవంబర్ లో వేరే సినిమాలు ఉన్నాయి. అండ్ దివాళీ టైంలో అయితే మాత్రం ఛాన్సే లేదు. హిందీలో కుమ్మేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ అసలు సెట్ అయ్యలేదు. ఇంకా డిసెంబర్ అంటావా, డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆల్రెడీ మనకి పుష్ప ఉంది. క్రిస్మస్ అయితే మాత్రం మనకి 20 days. క్రిస్మస్ బెటర్ ఆప్షన్. కొంతమంది ఏమంటున్నారంటే 20 days లో అయిపోతుంది కదా, లైక్ మనకి విశ్వంబర వచ్చేస్తుంది అదంతా అనుకుంటారు. కానీ 20 days ఈజ్ అ డామ్ రియల్లీ బిగ్ టైమ్ మ్యాన్ నిజంగా. ఎందుకంటే లైక్ సలార్ కూడా 20 days ఆ టైంలోనే రిలీజ్ అయింది కదా. తర్వాత మళ్ళీ సంక్రాంతి సిచ్యువేషన్ వచ్చేసింది. సలార్ కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే గ్యారంటీగా అవ్వలేదు. సో ఇప్పుడు కూడా ఉంటే ఛాన్స్ ఉంటే డిసెంబర్ క్రిస్మస్ టైం కి రావాలి. లేదు కుదరట్లేదు అంటే మాత్రం ఇక జరిగింది నెక్స్ట్ ఇయర్ కి జరిగిపోయింది నో డౌట్ అన్నట్టు. నా క్వశ్చన్ ఏంటంటే సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది లిటరల్ కాంట్రవర్సీ మధ్యలో స్టార్ట్ అయిన సినిమాలు చేసిన తర్వాత దే హ్యావ్ టు కంప్లీట్. అసలు దిల్ రాజు గారి మెంటాలిటీ ఎలా ఉంది, అసలు ఆయన పరిస్థితి ఏంటి? అండ్ ఆల్సో మామూలుగా చేయరు కదా ఇప్పుడు దీనికి ఇప్పుడు ఒకవేళ కనుక ఆయన టికెట్ రేట్లు పెంచితే మామూలుగా పెంచారు, ఆబ్వియస్లీ పెంచుతారు. ఇబ్బంది లేదు, సినిమా బాగుంటే అదే హ్యాపీ. బాగాలేదు లైక్ జనాలకు హోప్ లేదు అనుకున్నా కానీ అనవసరంగా 50 లైక్ 500 అలా పెడితే కష్టం అనమాట. చూద్దాం ఏమవుతుందో, అది వేరే విషయం. దట్ ఈస్ అనదర్ డిస్కషన్ ఆబ్వియస్లీ. యాజ్ అ హోల్ రైట్ నౌ గేమ్ చేంజర్ పరిస్థితి అయితే మాత్రం అస్సలు బాగాలేదు. అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇఫ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం రిల్లీ సారీ ఫర్ యూ గైస్. నిజంగా ఇప్పట్లో సినిమాలు అయితే రావు. ఒక రెగ్యులర్ కాన్సెప్ట్ ఒక కమర్షియల్ మూవీని నువ్వు పాన్ ఇండియా వైజ్ చేద్దాం అనుకున్నా కానీ, ఎంత స్కేల్ పెంచినా గానీ యూ నీడ్ టు అండర్స్టాండ్ అది గట్టి కొడితే ఏడాదిలో షూటింగ్ అయిపోవాలి. 2021 లో వీళ్ళు స్టార్ట్ చేశారు సినిమాని. 2024 లో రామ్ చరణ్ గారి ఇప్పుడు June 7th July 7th నాడు ఈ పార్టీకి లైక్ ఇంకా ముందే అయిపోయింది బట్ స్టిల్ ఈ పార్టీకి షూటింగ్ అయితే అయిపోయిందంట. సో ఎంత లైక్ అది ఎంత కమర్షియల్ మూవీ ఎంత పొలిటికల్ డ్రామా అయినా కానీ వీళ్ళు ఒక విజువల్ ఎఫెక్ట్స్ హెవీ ఫిల్మ్ అయితే తీయట్లేదు కదా. ఎందుకు ఇంత డిలే అవుతుంది అనేది మాత్రం చూసుకోవాలి. కరెక్ట్ వేరే కమిట్మెంట్స్ ఉన్నాయంటే లైక్ సినిమా స్టార్ట్ చేయకండి, లేదా రామ్ చరణ్ గారిని వేరే సినిమా చేసేటట్టు చూసుకోవాలి. ఆయన ఆగిపోయి వేరే సినిమాలు ఆగిపోయి ఫ్యాన్స్ అందరూ ఇబ్బంది అయిపోయి ప్రొడ్యూసర్ గారికి లైక్ లిటిల్ మనీ కొంచెం వేస్ట్ కాదా, ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. వేరే లెవెల్ బడ్జెట్ పెరిగిపోయి ఉంటుంది. సో అవన్నీ ఇబ్బంది ఉంటుంది నిజంగా. వీటి వల్ల టోటల్ మళ్ళీ టికెట్ రేట్స్ పెరుగుతాయి, ఇవన్నీ ఇబ్బంది అనమాట. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా ఆయన మొహన్ చాటేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు గేమ్ చేంజర్ గురించి. ప్రస్తుతానికి నేను మాట్లాడిన ఫీలింగ్ తో శంకర్ గారు ఇన్ని చేసిన తర్వాత సినిమా బాగాలేదంటే మాత్రం ఇంకా మామూలుగా పడి. RRR తర్వాత ఆచార్య కొంచెం దాన్ని పక్క పెడదాం తర్వాత సంగతి తర్వాత. కానీ RRR తర్వాత మళ్ళీ సినిమా వస్తుందంటే మాత్రం జనాలకు ఉన్న ఎక్సైట్మెంట్ అంతా పోయింది. అలాంటి స్టార్టింగ్ నుంచే ఉండాల్సింది. అలాంటిది మీరు ఏమో భయ్యా శంకర్ గారు చేస్తున్నారు అన్నప్పుడు ఇంకా అసలు స్టార్టింగ్ నుంచే దొబ్బింది. ఏం చేయాలో చూడాలి బట్ స్టిల్ అదనమాట సిచ్యువేషన్. సో గేమ్ చేంజర్ ఐ డోంట్ థింక్ ఈ ఇయర్ వచ్చే ఛాన్స్ అయితే లేదనిపిస్తుంది. వీళ్ళు క్రిస్మస్ కి టార్గెట్ చేస్తే తప్ప. క్రిస్మస్ కి వేరే ఏదైనా సినిమా ఆల్రెడీ బేబీ జాన్ వస్తుంది, దాంట్లో హిందీలో వస్తుంది. బేబీ జాన్ కనుక వచ్చినా కానీ పెద్ద అయితే కాదనిపిస్తుంది. చూద్దాం ఏమైతే, ఎందుకంటే RRR హీరో కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. బట్ క్రిస్మస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు క్రిస్మస్ కూడా కుదరదు అంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కాదు మార్చిలోనో ఏప్రిల్లో పెడతారు. అప్పటి వరకు ఇంకా లైట్ ఇక సినిమా మర్చిపోండి.